ఓకే గురుగారు. మరి మేషరాశితో ప్రారంభిద్దామండి. యాహ్! మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మేషం వారి గనక తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మేషం వారికి పూర్వజన్మ కర్మ అనేటువంటిది వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే అప్పులివ్వడం, హ్మ్. అప్పు తీసుకోవడం దీని మీద ఆధారపడి ఉంటుంది గుర్తుపెట్టుకోండి. హ్మ్. సో, ఇప్పుడు పర్టిక్యులర్‌గా 6థ్ హౌస్‌లో కేతు ఉన్నాడు. సో, 6వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ఈ కేతు పర్టిక్యులర్‌గా మే 30వ తేదీ వరకు ఉంటాడు. సో, మే 30వ తేదీ వరకు వీళ్ళు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వకూడదు, తీసుకోకూడదు. హ్మ్. అవసరం ఉంది. అంత అత్యవసరం ఉంది. ఏదో కొంతవరకు తీసుకోవచ్చు. కేతువు ఎప్పుడైతే మే 30కి మారిపోతున్నాడో, పంచమ స్థానంలోకి వెళ్తాడో, ఇక్కడ కొంచెం రాజకీయ యోగాలు ఇస్తాడు. అంటే మేష లగ్నంలో పుట్టిన వారికి లేదా మేష రాశితో వాళ్ళకి కొంచెం రాజకీయ పరమైనటువంటి యోగాలు, క్రియేటివ్ పరమైనటువంటి యోగాల్ని అక్కడ కొంచెం ఎక్కువగా పెంచుతాడు కేతువు. హ్మ్. హ్మ్. అలాగే వీళ్ళకి 12లో రాహు ఉన్నాడు ప్రెజెంట్ ఉన్న కండిషన్‌లో. మే 2025 మే నుంచి ఆ రాహువు కూడా 11లోకి వెళ్తాడు. ఏదైనా విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్లానింగ్ ఏదైతే ఉంటుందో మే 30వ తేదీ లోపలే ప్లాన్ చేసుకోవాలి.